ఒకరోజు లేవి గోత్రంలో వాళ్ళందరూ కోరహు, దాతాను, అబీరాము అనే ఒక ముగ్గురు పెద్దవాళ్ళు అందరినీ లేపి 250 మందిని లేపి, ఎరా మనం కూడా లేవీయులమే, మనం కూడా యాజకులమే, మనమంతా కూడా దేవుని యాజకత్వం చేయటానికి ఉన్నటువంటి గోత్రం మనం. ఈ మోషే, అహరోను వీళ్ళు పెద్ద లీడర్లలాగా, పాస్టర్లలాగా, లేకపోతే ప్రవక్తల్లాగా, ఈయనొక యాజకుడు, ఈయనొక ప్రవక్త, వీళ్ళే చూసుకున్నప్పుడు మన పరిస్థితి ఏంటి అనుకున్నారట. మరి మనం ఎప్పుడు మోషేలాగా మారుతాం, మరి మనం ఎప్పుడు అహరోన్లాగా మారుతాం? కాబట్టి వీళ్ళని పక్కకు దోసేసి మనం కూడా లేవీలుమే కాబట్టి మన పని మనం చేద్దాం అని చెప్పి అనుకున్నారట. వీళ్ళు 11 గోత్రాల వాళ్ళు కాదు, లేవీ గోత్రం అంటే యాజకత్వం చేయడానికి నిర్ణయించబడిన గోత్రం. మోషే దగ్గరికి వచ్చి, నీతో మాకు పని లేదు, మేము పరిశుద్ధులం, యెహోవా మాతో ఉన్నాడు అని చెప్పి మాట్లాడాడు. సరే, మోషే ఏమన్నాడంటే, అయ్యా దెబ్బలాటొద్దు, లేకపోతే వాగ్వివాదం వద్దు, నేను గొప్ప అని నేను రుజువు చేసుకోవాల్సిన పని లేదు, మీరు గొప్ప అని మీరు రుజువు చేసుకోవాల్సిన పని లేదు. నన్నెవడు నిర్ణయించాడో ఆ దేవుడే మిమ్మల్ని నిర్ణయిస్తే మీరే యాజకులు. ఆ దేవుడు నిర్ణయించకపోతే ఆయన చూసుకుంటాడు. కాబట్టి మీరు 250 మంది 250 ధూపార్తులు తీసుకొని అగ్నిని వేసి మంట వేసి తీసుకొని దేవుని సన్నిధికి తీసుకొని రండి, దేవుడే మీకు రుజువు చేస్తాడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడని అన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా చేసేటప్పుడు, మనకి ఏదైనా అనిపించినప్పుడు మన ఇష్టానుసారంగా దేవుని, నీ ఉద్యోగం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇబ్బంది లేదు. నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళి హాయిగా నువ్వు ఇక్కడ ఫోటోలు అక్కడ ఫోటోలు అక్కడ ఫోటో దిగు, నో ప్రాబ్లం. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో మాత్రం దేవుని పద్ధతితో మాత్రమే మనం పని చేయాలి. కాబట్టి దానికి ఒక క్రమం పద్ధతి ఉంది అనడానికి ఇది చక్కని రుజు. సరే, ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. దేవుడు ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా చేసి వీళ్ళందరూ రెడీగా నుంచుంటే మహిమ కనబడిందంట. మహిమ కనబడ్డం అంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అని అర్థం. దేవుడు ఇన్వాల్వ్ అయిన తర్వాత మోషేతో చెప్పాడు దేవుడు, మోషే మీరందరూ పక్కకు తప్పుకోండి అన్నాడు. పక్కకు తప్పుకోండి, ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వీళ్ళ మొత్తాన్ని ఏం చేస్తాను, అగ్నితో దహించేస్తానన్నాడు. వెంటనే మోషే ఏమనాలి, ప్రభువా ఎప్పుడు ఈ మాట చెప్తావని చూస్తా ఉన్నాను కానీ అని అనాలి. కానీ చూసాడా, అదే తండ్రి హృదయం అంటే. తండ్రి హృదయం అంటే, అయ్యా నువ్వు చంపేయచ్చు, కానీ తప్పు చేసినాడు ఒక్కడు, ఆ ఒక్కడు చెడిపోయాడు, ఆ కొరహు చెడిపోయాడు, వాడు చెడిపోయి వాళ్ళ పక్కన వాళ్ళందరూ 250 మందిని చెడుపుతున్నాడు, మిగిలిన వాళ్ళందరినీ చెడుపుతున్నాడు. అయ్యా ఆ ఒక్కడి కోసం వీళ్ళందరినీ చంపటం న్యాయం కాదు కదయ్యా. ఒక్కడు కొరహు చేసిన ఒక్క తప్పుకి వాడు చెడి దాతానుని, అబీరాముని 250 మందిని వాడు అందరినీ చెరిపి మొబలైజ్ చేసి దేవునికి, దేవుని ఏర్పాటుకి, దేవుని సేవకులకు వ్యతిరేకంగా తిప్పటం ద్వారా వీళ్ళ మరణం ఎట్లుంటుందంట అంటే, దీన్ని చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దైవ చిత్తానికి ఎవ్వరు వ్యతిరేకంగా నడుస్తున్నా ప్రతిఫలాలు ఈ విధంగా ఉంటాయి. ప్రతిఫలాలు అంటే ఊహించిన ప్రతిఫలాలు కాదు, ఊహకు మించిన ప్రతిఫలాలు ఉంటాయి. అవి మోషే చెప్తున్నాడు, వీళ్ళకి సామాన్యులకు వచ్చిన మరణం వీళ్ళకి రాకూడదు. ఆ విధంగా జరిగితే నిజంగా దేవుడు ఉన్నాడని వీళ్ళు తెలుసుకుంటారు, మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారన్నప్పుడు చచ్చిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళడం అప్పుడు వరకు జరిగింది. కానీ స్ట్రైట్గా పాతాళానికి బాడీతో వెళ్ళింది వీడొక్కళ్ళు మాత్రమే. ఇంత ఘోరమైన మరణం చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు, ఎక్కడా కూడా జరగలేదు. లెట్ మీ క్లోజ్ ఇట్ హియర్. ఎందుకు ఇలా జరిగింది? సత్యాన్ని మోషేని ఎదిరించడం అంటే ఏంటి? ఆయన ఎవరు? ఆయన ఏర్పాటు, దేవుని ఏర్పాటు. అహరోన్ ఎవరు? దేవుని ఏర్పాటు. వాళ్ళు దేవుని ఏర్పాటు. ఆ ఏర్పాటుని ఎదిరించి మేం కూడా ఏర్పాటులో ఉన్నాం అని అంటే, మోషే నువ్వు ఇచ్చిన పని చేస్తామయ్యా అంటే బాగుండేది. కాదు, నువ్వు పక్కకు తప్పుకో, నువ్వు పెద్ద విశేషమేం కాదు, మేము కూడా నీలాంటి వాళ్ళమే. మరొక ప్రార్థన చేసి నీళ్ళు రప్పించచ్చుగా. ఒక్కసారి ప్రార్థన చేసి ఎర్ర సముద్రాన్ని, కాకపోతే కాలువనన్నా
చీలిస్తే బాగుంటుందిగా. నేను గొప్పవాడిని చెప్పుకుంటే కాదు కదా, షో ఇట్ త్రూ ప్రూఫ్తో చూపించు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క పునాది స్థిరముగా ఉంది. ఆ పునాది మీద కట్టబడిన వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు? స్థిరంగానే ఉంటారు. వాళ్ళు దేనికి ఊగిపోని వారుగా ఉంటారు.